వెల్కమ్ టు డే 25 ఆఫ్ 100 డేస్ కాఫీ ఛాలెంజ్. నేను మీ పకోడీ పిహెచ్డి గర్ల్. సో ఇవాళ నాకు ముందే తెలుసు అనమాట ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిజీ డే అని. సో ఎందుకంటే నిన్న ఆల్రెడీ నేను ప్లాన్ చేసుకున్నాను నా డే ఎలా ఉంటుంది, ఏం ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఏం పేపర్స్ చదవాలి, ఏ ఏ పారాగ్రాఫ్స్ ఎడిట్ చేయాలి అని చెప్పి మొత్తం అంతా ఒక మంచి ప్లాన్ వేసేసుకున్నాను అనమాట. సో కొంచెం ఎక్సైట్మెంట్ కూడా ఉండే ఇవాళ ఎలా ఉంటుంది, హౌ ఐఎమ్ గోయింగ్ టు టిక్ ఆఫ్ ఆల్ మై టాస్క్స్ అని చెప్పి. సో కాఫీ అయిపోయిన తర్వాత లైట్గా వర్కౌట్ చేసుకుందాము అని చెప్పి జిమ్కి వెళ్ళి మంచిగా వర్కౌట్ చేసుకొని తిరిగి వచ్చేసి ట్రైన్లోని మా కాలేజ్కి వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళిపోయాక మా ప్రొఫెసర్ ఏమో కాల్ చేసి ల్యాబ్కి రా అని చెప్పారనమాట. సో అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వేరే వేరే పనులన్నీ ఎప్పుడెప్పుడో పెండింగ్ పనులన్నీ కూడా అప్పచెప్పి, అంటే అవి ఇంపార్టెంటే బట్ నేను ఇవాళ అని అనుకోలేదు కదా. సో ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ ఆల్ దోస్ పెండింగ్ వర్క్స్ అనమాట. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ పని చేశాను అండ్ మంచి పనులే మంచిగానే అంతా జరిగింది అని చెప్పి ఐ ఫెల్ట్ హ్యాపీ. అదొక్కటే కాకుండా ఇవాళ నాకు టోటల్గా బ్యాలెన్స్డే అనిపించింది అనమాట. అంటే జిమ్కి వెళ్ళానా, జిమ్ మిస్ చేయలేదు, లంచ్ మిస్ చేయలేదు మంచిగానా, అండ్ మళ్ళీ వాటర్ గోల్ కూడా హిట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మధ్యలోని స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ అవి మా ల్యాబ్‌లో మా క్యాంపస్‌లో అవుతూ ఉంటాయన్నమాట. సో అప్పుడప్పుడు నాకు వెళ్ళడానికి కుదరదు మీటింగ్స్ గట్టా అదే టైంలో ఉంటే. బట్ ఇవాళ మాత్రం ఆ మీటింగ్‌కి వెళ్ళాననమాట. ఇది మా లైబ్రరీలోని ఒక రూమ్‌లోని ఆ మీటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ వచ్చి మాకు మెంటరింగ్ అంతా చేస్తూ ఉంటారనమాట. సో ఇంక మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి నా ల్యాబ్‌కి వెళ్ళిపోతుంటే ఈ పెద్ద కొండ మీద ఈ అబ్బాయిలు కనిపించారనమాట. సో మంచు పడినప్పుడు రోడ్డు మీద ఉన్న మంచంతాన, అంటే ఇలా పాత్‌లో ఉన్న మంచంతాన అలా గ్రాస్ మీదకెళ్ళి పడిసేస్తారనమాట. ఇంక అంతే, సమ్మర్ వచ్చినంత వరకు అది అలానే ఉంటది. ఇది నా డిన్నర్. అంతే. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.